కాలభైరవుడు ఎవరు? కాలభైరవుడు బ్రహ్మ, విష్ణు మరియు ఆ శివుని హిందూ త్రిమూర్తులలో విధ్వంసకుడు అని శివుని యొక్క భయంకరమైన రూపంతో ఆ కాలభైరవుణ్ణి వర్ణించారు. పుర్రెల దండలతో అలంకరించబడి త్రిశూలాన్ని పట్టుకొని కాలానికి సంబంధించిన కదిలే అంశానికి జీవిత అశాశ్వతతకు ప్రతీక ఈ కాలభైరవ్. అతని భయంకరమైన రూపం ఉన్నప్పటికీ కాశీలోని ప్రతి పిల్లలు మరియు పెద్దలందరూ భక్తులందరూ కూడా ఆ కాలభైరవుని భక్తులను రక్షించే మరియు మనకు జరిగే అన్యాయాన్ని న్యాయం చేసే సంరక్షకునిగా చూస్తారు. కాశీగా పిలువబడే ఈ ప్రాంతంన సంరక్షక దేవుడిగా ఈ కాలభైరవుణ్ణి పూజిస్తారు. ఈ కాశీ ప్రాంతానికి కోత్వాలుగా ఆ కాలభైరవుణ్ణి నిర్ణయించారు. ఆ దేవుణ్ణి పవిత్రమైన వారణాసిలో గంగానది ఒడ్డున కలిగి ఉంది ఈ కాలభైరవుని దేవాలయం. వారణాసి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నిరంతరం నివసించే నగరాలలో ఒకటిగా భక్తులందరూ ఆధ్యాత్మిక జ్ఞానోదయం, ఆనందాన్ని, మోక్షాన్ని పొందే ఒక గొప్ప క్షేత్రం ఈ కాశీ క్షేత్రం. సుదూర ప్రాంతాల నుండి భక్తులు వారణాసికి తరలివస్తూ ఉంటారు. ఆ పరమేశ్వరుడు, ఆ విశ్వేశ్వరుడి దర్శనం అనంతరం ఆ కాలభైరవుణ్ణి దర్శించుకొని ఆ స్వామివారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. ఈ కాలభైరవుని జననం పురాణాల ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య జరిగిన ఘర్షణలో ఆ అవతారాన్ని ధరించాడు. వారిద్దరూ తమ ఆధిపత్యం గురించి వాదించుకోవడంతో బ్రహ్మదేవుడు శివుని గురించి కొన్ని అతన్ని కించపరిచే మాటలు చెప్పాడని మన పురాణాలు చెబుతాయి. అలా బ్రహ్మదేవుడు అనగా ఆ కోపంతో కాలభైరవుడు ఉద్భవించి బ్రహ్మ యొక్క ముఖాన్ని చిదిమేశాడు. ఆ కాలభైరవుడికి బ్రహ్మ హత్యాభిషేకం వచ్చినప్పుడు అతను తపస్సు చేసుకోవడానికి ఈ కాశీ పట్టణానికి తరలివచ్చాడు. చివరికి ఈ కాశీ అనే పుణ్యభూమిలో మాత్రమే అతను బ్రహ్మహత్య పాపం నుండి విముక్తిని పొందాడు. అప్పటి నుండి కాలభైరవుడు కాశీలో భక్తులందరినీ సంరక్షించే దేవుడిగా, కాలభైరవుడిగా ఇక్కడ కొలువుదీరాడు. తనను శాపం నుండి విముక్తి చేసిన ఈ భూమిని ఆ కాలభైరవుడు విడిచిపెట్టలేదు. బ్రహ్మ యొక్క శాపం తొలగిపోయిన తరువాత శివుడు ఆ కాలభైరవుడిని ఈ కాశీ నగర సంరక్షకుడిగా కాశీలోనే ఉండమని ఆదేశించాడట. అతని నుండే ఉద్భవించిన కాలభైరవుణ్ణి ఈ ప్రాంతమున, ఈ క్షేత్రమున భక్తులందరినీ సంరక్షించే బాధ్యతగా ఆ పరమశివుడే కాలభైరవుడిగా ఇక్కడ కొలువై భక్తులందరినీ సంరక్షిస్తూ ఉంటారు. అప్పటి వాడుకలో భాషలో ప్రకారంగా ఆ కాలభైరవుణ్ణి కోత్వాల్ అనేది పోలీస్ అధికారి. రక్షణను పట్టించుకోకుండా మరియు న్యాయం చేయడానికి బాధ్యత వహిస్తాడు. కాబట్టి ఒక పోలీసు అధికారి వలె ఈ నగరాన్ని, శాంతి భద్రతలను నిర్వహిస్తాడు. వారణాసికి వచ్చే ప్రతి భక్తుల్ని సంరక్షిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని కూడా సురక్షితంగా, రక్షణగా మరియు న్యాయం అందించేలా చూస్తాడు. కాబట్టి ఈ కాశీలో ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఈ కాలభైరవుడే చూసుకుంటాడు. పవిత్ర నగరం యొక్క ఈ స్వచ్ఛతను కాపాడుతూ ఉంటాడు ఈ కాలభైరవుడు. ఆయనను దర్శించకుండా కాశీ యాత్ర అసంపూర్ణం. భక్తులందరూ కూడా ఈ కాలభైరవుణ్ణి దర్శనం, ఆశీర్వాదం తీసుకోకపోతే ఈ కాశీ విశ్వనాథ ఆలయానికి వచ్చిన విశిష్టత, పుణ్యం కూడా లభించదు. नमस्ते पंडित जी। नमस्कार। आपका नाम? जितेंद्र द्विवेदी। आप इधर कितने साल से गए सेवा कर रहे हैं? हम यहाँ कल 6 पीढ़ी से हमारे यहाँ सेवा हो रहा है। 6 पीढ़ी से हम लोग यहाँ पर काल भैरव के दरबार में हैं। काल भैरव की कहानी और इसकी विशिष्टता, ये पूर्व वैभव, ये सब हमारे प्रेक्षकों को बताइए। काल भैरव की कहानी क्या, भैरव का एक वो है, काल भैरव जी जो है शिव जी के क्रोधा स्वरूप हैं। रुद्रा, 5वां रुद्रा अवतार काल भैरव हैं। जब ब्रह्मा विष्णु महेश में आपस में हुआ कौन बड़ा, तो उस वक्त ब्रह्मा अपने आप को ज्यादा कर रहे थे। शिव जी ने काल भैरव की उत्पत्ति की और कहा कि इनके पांचवें ब्रह्मा 5 मुखी थे, तो
काल भैरव जी ने उनके 5वें मस्तक का खंडन किया, तो उसके बाद ब्रह्मा 4 मुखी हो गए। अब ब्रह्म जब खंडन कर दिया तो ब्रह्म हत्या लगी, ब्रह्मा ब्राह्मण तो ब्रह्म हत्या लग गई। अब ब्रह्म हत्या लग गई तो शिव जी के अंगुली में चिपकी हुई थी वो कपाल जो कटा हुआ था, घूम रहे थे कहीं उसका वो नहीं, तो भैरव जी फिर शिव जी के पास पहुंचे, कहे महाराज इसका क्या उपाय होगा? तो बोले कि आप काशी आओ, क्योंकि काशी जो है पहले से ही शिव की निराली नगरी है। तो जब काशी में आए हैं तो यहाँ कपाल कुंड है जिसको लाट भैरव के नाम से जाना जाता है। वहां पर पहुंचे हैं तो ब्रह्म हत्या उनके उंगली से छूटी और पाताल चली गई। तो वहां पे उन्होंने अपने नख से बावली का निर्माण किया और उसमें स्नान किया। उस स्नान करने के बाद फिर वहां से चले तो यहाँ तक आए, तो यहाँ इनको पूरे काशी में पहले से इतने देवता विराजमान थे कि कहीं रहने की जगह नहीं। तो इनको एक अपने बाएं अंगूठे की उंगली पर यहाँ बस इतना जगह इनको मिला है, उसी पे यहाँ विराजमान है। और एक पैर कुत्ते पर, एक उतने जगह पर भैरव जी यहाँ विराजमान है। और फिर शिव जी ने उनको यहाँ का पूरा अधिकार सौंप दिया कि आप काशी में जो भी है, यानी कहा गया काश्याम मरणाम मुक्ति, तो काशी में जो मुक्ति का मार्ग है भैरव प्रदत्त करते हैं। यहाँ जो है यम का दंड नहीं चलता, यहाँ यम का राज्य नहीं चलता, काशी में केवल भैरव का दंड चलता है। और जो काशी में जन्म लेते हैं अगर वो मुक्त नहीं हो पाए तो फिर काशी में उनको पुनर्जन्म मिलता है और उसका पाप के शोधन भैरव करते हैं, फिर उसके बाद मुक्ति मिलती है। काश्याम मरणाम मुक्ति तो है, 100% मुक्ति है, लेकिन जरूरी नहीं कि फर्स्ट टाइम में मुक्ति मिल जाए, क्योंकि आदमी का कर्म क्या है क्या नहीं है, तो उसको फिर से शोधित करते हैं भैरव ही, शोधित करके फिर उसको मुक्त करते हैं। ये भैरव जी की महिमा है। और काशी में कहा गया है कि पहले आइए तो भैरव के आज्ञा लीजिए, भैरव से करिए। अगर काशी में रहना है, काशी में वास करना है तो भैरव का आज्ञा जरूरी है। बिना इनकी आज्ञा से संभव नहीं है कि कोई काशी में वास कर सके। కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకున్న అనంతరం కాలభైరవుణ్ణి కూడా తప్పక దర్శించుకుంటారు భక్తులు. అలా దర్శించుకుంటేనే ఆ కాశీ యాత్ర పరిపూర్ణమవుతుంది. కాశీ కోత్వాల్గా ఆశీర్వాదాలు ఇచ్చే, అడ్డంకులను తొలగించే మరియు ఆధ్యాత్మిక సంక్షేమాన్ని అందించే అంతిమ అధికారంగా ఈ కాలభైరవుణ్ణి భక్తులందరూ తప్పకుండా దర్శించుకుంటారు. ఆ కాలభైరవుని ఉగ్రరూపాన్ని కనులారా వీక్షించి భక్తిగా కనులు మూసుకొని కాశీయాత్రకొచ్చాం కాలభైరవ, మమ్మల్ని సంరక్షించు అని భక్తితో వేడుకుంటారు. అక్కడే ఉన్న పూజారులు వారి వెన్నుపై ఆ స్వామివారి కొరడాతో ఇలా తట్టి, సంరక్షకుడిగా కాలభైరవుడే ఉంటారు, మీరు క్షేమంగా వెళ్ళిరండి అని దీవెనలు అందిస్తూ ఉంటారు. మెడలో పుర్రెల దండలతో ఉగ్ర రూపంగా కనిపించి ఆ కాలభైరవుడి రూపం వెనక ఎంతో శాంతితత్వం దాగి ఉంది. వివిధ ప్రాంతాల నుండి ప్రతినిత్యం వేలాదిగా తరలివచ్చే కాశీ యాత్రికులందరినీ కూడా ఈ కాలభైరవుడు సంరక్షిస్తూ ఉంటాడు. ఈ కాశీ యాత్ర నుండి తిరిగి తమ ఇళ్లకు చేరేంత వరకు కూడా ఆ కాలభైరవుడే మన వెనక ఉండి నడిపిస్తాడు. ఎవరైతే భక్తితో ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి, సదా అన్నపూర్ణాదేవిని, కాశీ విశాలాక్ష్మిని స్మరిస్తారో, వేడుకుంటారో వారందరి సంరక్షకుడిగా ఈ కాలభైరవుడు నిత్యం వారి వెంటే ఉంటాడు. ఓం నమః శివాయ. नित्य आप काल भैरव की पूजा में, सेवा में रहते हैं ना, आपको आपका मन कैसा लगता है? ये बताने का चीज नहीं है, क्योंकि जो संतुष्टि जो मिलता है ना उसको बयां नहीं किया जा सकता। वो तो जो आदमी रहेगा धीरे 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 जब उसमें रमेगा तो उसको सबसे मुक्त हो जाएगा, कोई चीज का उसको फिर वो नहीं रहेगा। काल भैरव के नित्य पूजा और विशेष पूजा के बारे में। काल भैरव का 3 प्रकार का पूजा होता है, तामसी पूजा, सात्विक पूजा और राजसी पूजा। केवल भैरव ही हैं, काली और भैरव, ये दोनों शिव के उत्पत्ति हैं। ये दोनों के ही 3 पूजा होती है, यानी तीनों पूजा दोनों लेते हैं, तामसी भी, राजसी भी और सात्विक भी। सात्विक पूजा में आदमी आया, माला फूल चढ़ाया, फल प्रसाद चढ़ाया, हो गया। और जो राजसी पूजा होता है वो बहुत बृहद होता है,
और जो तामसी है उसमें मदिरा हो गए, बरा कब हो गए, मूंग वो उड़द के दाल का बरा और दारू, और इनको मांस उनमें चाहता है, ये सब लेते हैं। भैरव ही ऐसे हैं जो कि सब कुछ लेते हैं, सब कुछ लेते हैं।